తర్వాత ఏజీఐడిసి సింగపూర్ అనేటటువంటి సంస్థ. ఈ సంస్థ ఏం చేసిరు, ఇంటర్నేషనల్ గేట్వే డేటా సెంటర్ పెట్టడానికి 67,500 కోట్లు 67,500 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్లో. ఏజీఐడిసి సింగపూర్ అనే సంస్థ, ఎక్కడ రికార్డ్ లేదు, సింగపూర్లో లేదు, ఎక్కడ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. కానీ మన దగ్గరకు వచ్చి మొన్న గ్లోబల్ సమ్మిట్లో 67,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాకి డేటా సెంటర్ పార్క్స్ అని 70,000 కోట్ల ఎంఓయూ చేసుకున్నారు. వీళ్ళు ఎంత ఘోరం అంటే, వీళ్ళు ఎంఓయూ చేసుకున్న కంపెనీ మొన్న 2025లో గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకున్న కంపెనీ, ఈ కంపెనీని పెట్టిందే ఈ సంవత్సరం మే 2025 పెట్టిరు. అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది, అమెరికాలో పోయిన సంవత్సరంలో అక్కడ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా 90,000 కోట్లు ఎంఓయూ చేసుకుంది. ఆ తర్వాత బ్రెజిల్కి పోయినరు వీళ్ళు, అక్కడికి పోయి కూడా 70,000 కోట్లు ఎంఓయూ చేసుకుంది. అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఒక ఫేక్ కంపెనీ. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సమ్మిట్ జరిగితే అక్కడికి పోయి 90,000, 70,000, 80,000 అని చేసుకుంటా తిరుగుతుండాలి. అయితే ఫేక్ కంపెనీ అయి ఉండాలి, లేకపోతే ఇప్పుడు 70,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఎంఓయూ చూపించి బ్యాంకులనన్నా మభ్యపెట్టే సంస్థ అయి ఉండాలి. ఇది ఏం సంస్థ, దీన్ని మీరు ఎట్లా నమ్మిండ్రు, ఎందుకు ఎంఓయూ చేసుకున్నారు, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ తర్వాత బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్ అనేటటువంటిది ఉన్నది, ఇది రియల్ సంస్థనే. వీళ్ళు కూడా 75,000 కోట్లు అన్నారు, కానీ దీని మీద ఏం కూడా ముందడుగు పడ్డటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఇదే బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ సంస్థ, దానికి సంబంధించి సిస్టర్ కన్సర్న్ ఎవ్రీన్ యాక్సిస్ అనే ఎనర్జీ 31,500 కోట్లకు ఎంఓయూ చేసారు. అంటే ఒకటే సంస్థ 2 డిఫరెంట్ పేర్లతో 1,00,000 కోట్లు ఎంఓయూ చేసారు. మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా ఎక్కువ చేసారు. ఎట్లా చేస్తారన్న దాని మీద క్లారిటీ లేదు. తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆస్థా గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది 5,600 కోట్ల కోసం ఎంఓయూ చేసుకున్నారు. సరే, జైవీర్ రెడ్డి గారి కంపెనీ కదా అని మేము వారి ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసినాం. వారి ఎలక్షన్ అఫిడవిట్లోనేమో ఈ కంపెనీ పేరు లేదు. మరి పాపం కొత్తగా పెట్టి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ కొత్తగా పెట్టిన కంపెనీలు అన్నీ కూడా ఎట్లా అంటే సబ్మిట్ అవుతుందంటే 3 నెలల ముందు కంపెనీ పెడతారు అన్నారు. పెట్టి 5,600 కోట్లు ఎంఓయూ చేశారు. మరి వీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కుందూరు జైవీర్ రెడ్డి గారు అన్నా మరి ఇది సీరియస్ కంపెనీయా, 5,600 కోట్లు పెట్టుబడి పెట్టేంత అవకాశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి. ఇది ఎంత ఘోరం అంటే, ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఏం ఎంఓయూ చేసిరంటే 2,100 కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయూ చేసిరు. దీని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే 2,500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ 10 లక్షల రూపాయలు. ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది వెబ్సైట్లో.